ఏంటమ్మా కొంచెం కూడా డీసెన్సీ తెలీదా? ఊరికే ఉండండి. అన్నిటికీ నన్నే తిట్టు. ఇలాంటి సన్నాసులంతా నాకే దొరుకుతారు. దున్నపోతు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వచ్చారు చూడు. ఎవరన్నయ్యా? పోయి చూడవే. ఎవరన్నంట ప్రేమ బొంగుతుంది. ఏంటి అక్కడ ఉండిపోయా? కొత్తగా వచ్చినట్టు రండి లోపలికి. లోపలికి రావచ్చు కదా, పదా. నేను ఆయన ఈరోజు ఊరికి బయలుదేరుతున్నాం. అదే అమ్మ చెప్పి రమ్మంది. 12 తర్వాత బయలుదేరచ్చు కదా. చిన్నపిల్లలాగా ఆడుకుంటూ పరిగెత్తుకుంటూ ఉండేదానివి. ఇప్పుడేమో నీకు కాళ్ళు కట్టేసినట్టుంది కదా. ఇంతకు ముందులా ఇప్పుడు ఉండడం కుదరదు కదా. మీతో చెప్పే వెళ్ళాలని విజి స్ట్రిక్ట్ గా చెప్పేసింది. ఇక్కడ మా దగ్గర అల్లరి చేసినట్టు నువ్వు అక్కడ ఏం అల్లరి చేయకూడదు. తల్లిదండ్రులకి మంచి పేరు తేవడమే ఆడపిల్లలకి అందం. అర్థమైందా? అవును, విజి కుటుంబానికి మీకు ఏమిటి రిలేషన్షిప్? 10-12 సంవత్సరాలుగా అందరం కలిసే ఉన్నాం. మంచి అయినా చెడైనా కలిసే నిర్ణయం తీసుకుంటాము. అంత క్లోజ్గా ఉంటాం అనుకోండి. సరే గాని కాదిరన్న ఎందుకు నా పెళ్లికి రాలేదు? ఎందుకు అడుగుతావులే, వాడి పద్ధతి తీరు ఎవరికి అర్థమవుతుందిలే. దాని గురించి అయితే నన్ను కూడా మీరందరూ కలిసే విజయ్కి భర్తగా సెలెక్ట్ చేశారా? వాడితో గొడవ పడాలి. రూమ్ లో ఉన్నాడా? కదిరన్నా, కదిరన్నా, కదిరన్నా. ఏంటి నన్ను చూసినన్నే అల్లరి పిల్ల, కానీ మంచి మనసు బాబు. నన్ను క్షమించు. కానీ నా మీద ఏ తప్పు లేదు. నువ్వు అప్పుడే ఏదో ఒక ఉద్యోగానికి వెళ్ళుంటే నేనెందుకు ఇలా? యాక్చువల్లీ హౌ మెనీ బాయ్స్ హౌ మెనీ గర్ల్స్ ఇన్ యువర్ హౌస్? నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి. మా ఇంటికి నేను ఒకే అబ్బాయిని, అమ్మాయిలే లేరు. అన్ని విషయాలకి నన్నే పాడమంటారు కూడాను. ఓ, అయితే నన్నొక పాట పాడమంటారా? అమ్మా నా పిల్ల, అందమైన పిల్ల, ప్రేమ మీద ఆశ చూపి కట్టావు కదా టిన్ను. అమ్మా నా పిల్ల, పొద్దున్న లేచి నువ్వు పనికి వెళ్తున్నావు, కానీ ప్రేమకుణ్ణి చూడగానే జూకు వెళ్తున్నావు. పొద్దున్నే లేచి నువ్వు పనికి వెళ్తున్నావు, కానీ ప్రేమికుణ్ణి చూడగానే జూకు వెళ్తున్నావు. ఏ కుర్రాడి లైఫ్ కు నువ్వు స్పాట్ పెట్టబోతున్నావు, ఏ కుర్రాడి లైఫ్ కు నువ్వు స్పాట్ పెట్టబోతున్నావు. ఇది తెలియక నువ్వెలా బాగుపడతావు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? లేదు, ఆయన మాకు దూరపు బంధువు. ఎలక్ట్రానిక్ కంపెనీలో పనిచేస్తున్నారు, సూపర్వైజర్ గా ఉన్నారు, మంచి జీతం, పెళ్లి చేసుకోమని చెప్పారు. అందుకే నాతో పాటు అటు ఇటు తిరిగి ఆడికి పిల్లలకి నిద్దాన్ని లేవా? మంచిదేనే. అయ్యో, నా జీవితం మటుకు ఎందుకిలా? 2 జీవితాలు. అల్లుడు గారు బయలుదేరుతున్నారు చూడు. ఇదిగో వస్తున్నాను. అయినా సరే మీ మీద నాకు కోపమే అన్నయ్య. మీ పెళ్లికి నేను అస్సలు రాను చూడండి. నేను తీసుకొస్తానమ్మా, నువ్వు వెళ్ళు. సరేనయ్యా. ఏంటి, డబ్బు దొరికిందా? తీసుకొస్తున్నాడు. ఏంటయ్యా ఇంత లేటు? డబ్బులు పోగు చేయడం లేట్ అయింది నాన్న. ఈ డబ్బుతో మాస్టర్కి సప్లైర్కి జీతాలు ఇచ్చేయండి. సరే అయ్యా. ఇందులో రేపటి కావాల్సిన సామాన్లన్నీ ఉన్నాయి. మాస్టర్కి చెప్పి టిఫిన్ రెడీ చేసామని చెప్పండి. మిగిలిన డబ్బు నేను వరదని కట్టొస్తాను. అవునయ్యా,
ఉదయం నుంచి 3 సార్లు మనుషుల్ని పంపించాడు. త్వరగా వెళ్ళి డబ్బు కట్టేసేయ్. కట్టేస్తానన్నా. డబ్బులు రాగానే తాళి చేయి నన్ను విడిపిస్తానమ్మా. బంగారంలో ఏముంది నాయనా, అప్పు తీర్తే మనకి చాలు. మామా, పెద్దగా సంపాదిస్తామో లేదో, అప్పు మాత్రం తీసుకోకూడదు. డబ్బు కావాలి మావా, డబ్బు లేదనుకో ఒక్క కూడా పట్టించుకోదు. నిజం చెప్పావు మావా, డబ్బు మాత్రం వచ్చిందనుకో మన లెవలే వేరు. మనం చెప్పేదే ధర్మం, న్యాయం అన్నీ కదరా. డబ్బు లేదని నన్ను వదిలి వెళ్ళిపోయింది. సంపాదిస్తానరా, డబ్బు కారు బంగళా అన్ని సంపాదిస్తానరా. రే మహేష్, నువ్వే చూడరా. ఒకరోజు నేను కారులో వెళ్తూ ఉంటాను మామా, అది ఎక్కడో ఒక చోట రోడ్డు మీద నిలబడి ఉంటది. ఆ రోజు అడుగుతా, ఏమే డబ్బు లేదని నన్ను వదిలేసి వెళ్ళిపోయావే, ఇప్పుడు నువ్వెక్కడా నేనెక్కడా, కావాలంటే చూడు మామా, ఇది తప్పకుండా జరుగుద్ది. సరే మావా, తాగు మావా. మావా 10 రూపాయలు చూడగానే ఎగురుకుంటూ పోయిందిరా. నేను మరి అంత నీచున్నట్టురా. వాడే టార్చర్ పెడతాడు. దానికేముందిరా, దాని తల మీద 2 వెయ్యాల్సిందే కదా. నువ్వు అన్నిటికీ ఎమ్మెల్యే అంటున్నాడు. రే ఏంట్రా ఎమ్మెల్యే అంటావు? మన మూర్తే కదా, నేను చూసుకుంటానులే, వెళ్ళా. తెలీదా? యబా ఇచ్చే బా, మరెందుకు నీ దగ్గరకు వచ్చేది? ఏంది అఖిలక్కో, రాత్రి మీ ఆయన్ని ఏ రకముడు కదా, నిజమేనా? అరే చీ, పనిలేండి కుక్క, పోయి నీ పని చూసుకోరా. పని చేస్తున్నావు. సరే చూసి ఫినిష్ చెయ్యు. సరే సరే. ఇలా చూడు వరదా, నీ ముఖం చూసి వదిలేస్తున్నాను, లేదంటేనా ఆ కుంటోడికి ఉన్న అరకాలు కూడా తీసేస్తాను. జాగ్రత్తగా ఉండమంటే. సర్లే సర్లే. ఏయ్ నోరు పెట్టుకొని సరిగ్గా ఉండలేవరా నువ్వు? అన్నా తమాషా కన్నానన్నా. అకో ఏందక్క? నమస్తేనా. ఏం కావాలరా నీకు? డబ్బులు కావాలా? అన్నా కొంచెం లేట్ అయ్యేలా ఉంది. అందుకని ఇంత లేటుగా వస్తావా? ఇలా చూడు శేఖరా, నేను చాలా ఓర్పుగా ఉన్నాను, నాకు కోపం తెప్పించుకో. అలాంటిదేనేదన్నా, వడ్డీ కరెక్ట్గా కట్టేశాను. వడ్డీ కడితే అసలు ఎవరిస్తారా? వడ్డీ ఇచ్చానంటావా? లేదన్నా, ఒక వారంలో ఎలాగోలాగా కట్టేస్తానా. చిన్న ఒరే చిన్న, ఏటన్నా నోట్లో గుడ్డ పెట్టి కొట్టరా, మాట్లాడేటప్పుడు డిస్టర్బెన్స్ చేసుకుంటా. ఒక వారంలో ఎలాగిస్తావురా నువ్వు? అడగట్టు అన్నా, మా బంధువులు డబ్బులు ఇస్తామని చెప్పారన్నా, ఎలాగోలా కట్టేస్తానా. ఏం కడతావో ఏంటో శేఖర, ఇదంతా ఏం బాలేదు. చదువుకున్న కుర్రాళ్ళ ఉన్నావు, చూసుకో మరి. లేదన్నా, ఎలాగోలా కట్టేస్తాను. ఇప్పుడుంటే ఇచ్చేసి వెళ్ళొచ్చుగా. ఎక్కడన్నా? లేదంటే పో. వస్తానా? శేఖర, రేపు ఏదైనా అయితే నాకు సంబంధం లేదు. సార్, ఎంఏ సోషియాలజీ, హ్యావ్ గ్రేడ్ ఇన్ ఫస్ట్ క్లాస్ సార్. దట్స్ నైస్, వెరీ గుడ్, దట్స్ నైస్ మ్యాన్. So, I'm glad, Mr. Kamalakar, that you're joining a team to create more excitement, and you're appointed. Sir, is interview over? Am I selected? ఏదైనా సాధించాలన్న తపన మీ కళ్ళల్లో తెలుస్తోంది. దట్ క్వాలిటీ ఇస్ ఎనఫ్. యూ కెన్ జాయిన్ ఇన్ అవర్ టీమ్. Oh, so the job is marketing base. చూడు కమలకర్, మన దేశపు పాపులేషన్ 130 కోట్లు దాటి చాలా కాలం అయింది. ఇందులో డిగ్రీల్ని చేరుకున్న వాళ్ళు జస్ట్ 9%. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో రిజిస్టర్ చేసి ఇంకా ఒక్క ఇంటర్వ్యూ కార్డు కూడా చూడని వాళ్ళు 55 లక్షల మంది అని ఎస్ఎఫ్ఐ చెప్తోంది. అందరికీ వైట్ కాలర్ జాబ్స్ చేయాలనే ఆశ. అండ్ మోర్ ఓవర్ వైట్ కాలర్ జాబ్స్ తీసుకుని ఏమిటయ్యా చేస్తారు? ఈరోజు జాబ్లో జాయిన్ అయ్యి సంవత్సరాలు పెళ్లి చేసుకుంటారు. దానికి ఆధారంగా ఒక బిడ్డ పుడుతుంది. పుట్టిన బిడ్డకి ఫీడింగ్ బాటిల్ కొనడానికి పరిగెత్తడానికి మొదలుపెట్టే ఈ కాళ్ళు ఆ బిడ్డల్ని కష్టపడి చదివించి ఒడ్డుకి చేర్చి సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసి బ్యాంకులో బ్యాలెన్స్ ఎంత ఉందరా, చిన్నగా ఒక ఇల్లు కట్టుకుందామని ఆలోచించేటప్పుడు అరేరే మన జీవితమే అయిపోయింది. చైర్లో కూర్చొని ఆలోచించే ఒక ఆర్డినరీ మనిషిగా బతకడానికి కోరుకుంటున్నారా కమలాకర్?
కళ్ళు తెరిచి చూడండి కమలాకర్. ఈ హద్దులే లేని ప్రపంచాన్ని చూడండి కమలాకర్. దిస్ ఇస్ అ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ మ్యాన్. దిస్ ఇస్ అ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. వై డోంట్ యు టేక్ దిస్ ఛాలెంజ్ అండ్ లివ్ యాస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్ మ్యాన్. కాస్త ఆలోచించి చూడండి కమలాకర్. ఎవరి దగ్గరైనా బానిసగా ఉండిపోయి కాలాన్ని గడిపేద్దామనుకునే వారి మధ్య ఒకే ఒకరు మాత్రం డిఫరెంట్గా ఆలోచిస్తే 6 సంవత్సరాల్లోనే తండ్రిని కోల్పోయారు. ఇంట్లో కరువును తట్టుకోలేక సరిగ్గా చదవడం కూడా కుదరలేదు. చాలా కష్టాలు పడ్డాక ఆయనకి దక్కింది నెలకి 30 రూపాయల జీతంలో హోటల్లో ఒక బెల్ బాయ్ పని. కరువులో కూడా అతని లక్ష్యం మాత్రం నింగివైపుగా ఉండేది. కష్టపడ్డం మొదలుపెట్టారు. రాత్రి పగలని చూడలేదు. సూర్యుడికి వెలుగును చూపించడం మొదలుపెట్టారు. కొంతకాలం పోరాటం తర్వాత ఏ హోటల్లో బెల్ బాయ్గా పనిచేశారో అదే హోటల్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన చేసిందంతా ఒక చరిత్రగా మారిపోయింది. ఆయన ఇంకెవరో కాదు, ఇండియన్ హోటల్స్ కి పిత్రుడని చెప్తున్నావే ఎంఎస్ ఓబ్రాయ్. ఆయన ఒక మనిషే కదా. ఆయన శిఖరాలను అందుకోగలిగితే మనం ఎందుకు అందుకోలేం కమలాకర్? నువ్వు అప్పుడే ఏదో ఒక ఉద్యోగానికి వెళ్ళుంటే నేనెందుకు ఇలా? సార్, అయితే ఇందులో హార్డ్ వర్క్ చేస్తే అలాగే కొంచెం కొంచెంగా మనం ముందుకు వెళ్ళొచ్చు కదా సార్? స్కై ఇస్ ద లిమిట్ మ్యాన్. స్కై ఇస్ ద లిమిట్. కష్టపడి చూడండి కమలాకర్. ఒక రోజుకి ₹1 కోటి పైన సంపాదించగలరు. నెక్స్ట్ అంబానీ గాను బిల్ గేట్స్ గాను మీరెందుకు రాకూడదు కమలాకర్? ఈ రోజే మీరు మేనేజ్మెంట్ ట్రైనీ, కొన్నాళ్ళలో ట్రైనర్, ఆ తర్వాత బ్రాంచ్ మేనేజర్. ఒకే సంవత్సరం హార్డ్ వర్క్ చేశారంటే ఆ తర్వాత మీరే బిజినెస్ ఓనర్. మీ విజయం కోసమే కష్టపడ్డానికి మీ లోపల 60 లక్షల కోట్ల ప్రాణాణువులు వేచి ఉన్నాయి. మీరు ఒంటరి వ్యక్తి కాదు కమలాకర్. ట్రూస్ బై దట్ సార్. ప్రపంచ సినిమా నీకు రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంది మహేష్. ఓకే సార్.